వినిపిస్తుందో లేదో ఇంకా మ్యూజిక్ వస్తుంది. లిటరల్లీ అందరూ ఈ లైట్లు ఆన్ అయినాయి, అందరూ బయటికి వచ్చిర్రు ఏం పటాకిల్ సౌండా అని. సడన్గా ఏం సౌండ్ లేవు అని. ఫ్లోర్ ఎంత పైకి ఉందంటే పటాకిలు కూడా కింద వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బట్టుమి నుండి చెక్అవుట్. సో మళ్ళీ బ్యాక్ టు తిబ్లిసి వెళ్ళిపోతున్నా. చాలా లేట్ లేచిన, అంటే నైట్ కొంచెం లేట్ అయ్యేసరికి. అయినా అసలు ఇట్లాంటి వ్యూ పెట్టుకొని మనకు నైట్ పడుకుంటుంటే మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్లో ఈ వేవ్స్ వినిపిస్తున్నాయి భయ్యా. బాబా ఎంత సూతింగ్ ఉండే తెలుసా ఇయర్స్కి. చాలా పీస్ఫుల్గా మనశ్శాంతి. ఇంకేం వర్డ్స్ ఉన్నా అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. చెక్అవుట్ యాక్చువల్లీ 12K, ఆల్రెడీ 12:20 ఏమో అయిపోతుంది. కొంచెం లేట్ నడుస్తున్నా, సో ఏం పర్లే. ఈరోజు లైక్ 2 or 3 ప్లేసెస్ ఉన్నాయి అంతే. అవి కవర్ చేసుకొని డైరెక్ట్ బస్ స్టేషన్కి వెళ్ళిపోవడం. ఈవినింగ్ అరౌండ్ 5 to 6 మధ్యలో బస్సు ఉంది. సో బ్యాక్ టు తిబ్లిసి, మళ్ళీ 6 hours సేమ్ జర్నీ. యా, ఈరోజు నిన్నట్లాగే ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ బ్రంచ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తిబ్లిసి లాగా ఎక్కువ రెస్టారెంట్స్ లేవంట, ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కువ లేవన్నమాట. అంటే మేబీ నేనున్న రూమ్ దగ్గరలో లేకపోవచ్చు. నిన్న వాళ్ళు వాకింగ్ నైట్ వస్తుంటే ఒక రెస్టారెంట్ కనిపించింది, మహారాజ్ అనేదో. సో ఒకవేళ అది ఓపెన్ ఉందంటే అక్కడికి వెళ్తా, లేదా యాజ్ యూజువల్ మెక్డీ, KFC ఇవే ఏదో ఒకటి కానిచ్చేసేసి ఉన్న రూమ్ని వదిలేయాలని అస్సలు లేదు, కానీ వెళ్ళాలి. సో మళ్ళీ ఇంత మంచి వ్యూ ఏ కంట్రీలో ఎన్ని రోజులకి దొరుకుతుందో నాకు ఐడియా లేదు. కొంచెం ఫాగీ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో లైట్గా అంతా సనీ ఉంది, రైట్ అంతా బ్లాక్ క్లౌడ్స్ ఫాగీ ఉంది. చెక్అవుట్ చేసి వస్తున్నా. సో యా, దట్స్ మై అవుట్ఫిట్ అప్డేట్. కొంచెం చలి ఉంది, లైట్గా రెయిన్ కూడా డ్రిజిల్స్ అవుతున్నాయి. సో తడవకూడదని జాకెట్ వేసుకున్నా. సో ఓన్లీ తిరగడమే కదా రూమ్లో ఉండి వేస్ట్. సో చెక్అవుట్ చేసేసి లగేజ్ వాళ్ళకి ఇచ్చేసిన. సో ఇట్లా ఒక రిసిప్ట్ ఇస్తారు, లగేజ్ వాళ్ళ లాకర్లో పెట్టుకుంటారు. సో మనకు లగేజ్ బాధ లేకుండా ఒక 3-4 hours మంచిగా తిరిగేసి రావచ్చు. నాకు అరౌండ్ 3-4 ప్లేసెస్ ఉన్నాయి, మోస్ట్లీ 5-6 hours అవుతుంది. సో నేను కిందికి వచ్చినా లేదో వర్షం ఎక్కువ అయింది. ఎక్కువ ఏం లేదు, డ్రిజిల్స్ పడుతున్నాయి. మేనేజబుల్. ఆకలి అవుతుంది పైగా. నైట్ కూడా సరిగా ఏదైనా KFCకి పోయినా నైట్. ఆ తెల్లలో ఫుడ్ మనకేం పడుతుంది చెప్పు? ప్రాపర్ ఇండియన్ మసాలా పడితే కానీ మన బాడీ రీఛార్జ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే లంచ్ చేయడానికి మహారాజ్ రెస్టారెంట్కి వచ్చేసినాం. అరౌండ్ మా హోటల్ నుంచి ఒక 1 kilometer ఏమో ఉండే. సో తిబ్లిసికి ఇక్కడికి రేట్స్ కంపేర్ చేస్తే కొంచెం ఇక్కడ తక్కువ ఉంది. అంటే నేను తిరిగిన 2 రెస్టారెంట్స్లో ఆడ అరౌండ్ 38-39 లారీ పడ్డది, ఫ్రైడ్ రైస్ ఇంకా డ్రింక్. ఇక్కడేమో అరౌండ్ 30 లారీ పడ్డది, ఫ్రైడ్ రైస్ ప్లస్ డ్రింక్. సో వచ్చినాక టేస్ట్ చూసాను ఎలా ఉందో. నేనైతే ఇండియన్ స్పైసీ కావాలని చెప్పిన, మామూలు స్పైసీ కాదు. నోరు ఇట్లా విలవిలలాడిపోతుంది స్పైసెస్ కోసం. యా, బయట తిరగడం మజా అనిపిస్తుంది, కానీ ఫుడ్ దగ్గర వచ్చినప్పుడే అసలైన బాధలు కనిపిస్తాయి. వాళ్ళ ఫుడ్ తినలేము, ఆ బ్రెడ్ ముక్కలు మంతం దాని పని. కొంచెం వర్షం పడుతుంది, సో లైట్గా స్లిపరీ ఉంది. నో ప్రాబ్లం, మేనేజ్ చేస్తూ పోతున్నాం. ఎదురుగా బీచ్ ఉంది, లైట్గా లుక్ వేసిపోదాం. నాకు అస్సలు మాట్లాడాలని లేదు, జస్ట్ ప్యూర్ వేవ్ సౌండ్
క్యాప్చర్ చేయాలి. ఈ కింద అంతా శాండ్ ఏమో అనుకున్నా, పైనుంచి చూస్తే అంతా పెబుల్స్ అనమాట. బాబాయ్ వ్యూస్ జబర్దస్త్. బోట్స్, క్రూజెస్, యార్డ్స్. పార్టీ నిన్నైతే ఏం పార్టీ అయింది తెలుసా ఇక్కడ. రచ్చ రచ్చ సౌండ్, పాటలు, పటాకీలు, రచ్చ రచ్చ చేసారు పొలాలు. మనం వచ్చింది ఇదే అనమాట. 1.5 కిలోమీటర్ ఉంది పోవడానికి. వెళ్ళక ముందే ఆగిపోయింది, ఛార్జ్ అయిపోయినట్టుంది. పక్కకి పార్కింగ్ ఉందంట బోల్ట్వే. అక్కడ ఇంకోటి ఉంది, దాని రేంజ్ బాగుంది, అరౌండ్ 30 కిలోమీటర్స్ వరకు. కానీ అది మనకి దొరికితే బాగుంటుంది పోయేలోపు. కేబుల్ కార్కి వెళ్తున్నా. క్లౌడీ వెదర్, ఫాగీనెస్, ఎదురుగా మౌంటైన్స్ వ్యూ. సన్ కూడా ఎక్కువ వేడి లేదు, చల్లగా లేదు, నార్మల్ వామ్త్ స్టార్ట్ అవుతుంది. నేను థర్డ్ది సెలెక్ట్ చేసుకున్నా, థర్డ్ అంటున్నా, సెకండ్ది సెలెక్ట్ చేసుకున్నా. డిజిటల్ మ్యూజియం ఇంకా కేబుల్ కార్ రైడ్. జాయ్ రూమ్ ఏంటంటే జస్ట్ మన ప్రసాద్ ఎంఎక్స్లో లాస్ట్ రూమ్ ప్లే జోన్ ఎట్లుంటుందో అట్నే ఉంది. సో పెద్ద వర్త్ ఏంది అసలు, అవసరమే లేదు అది. సో కేబుల్ కార్ రైడ్ ప్లస్ డిజిటల్ మ్యూజియం. కేబుల్ రైడ్ ఏంటంటే మొత్తం రౌండ్ ట్రిప్ అనమాట, ప్లస్ డిజిటల్ మ్యూజియం అంట. నేను చూసాం ఇట్లా ఒక టికెట్ ఇచ్చారు. డిజిటల్ మ్యూజియం పైన ఉందంట, కొండపైన. అరౌండ్ 10 to 15 minutes ఉంటుందంట కేబుల్ కార్ రైడ్. కేబుల్ కార్ ఏంటంటే రౌండ్ ట్రిప్ అనమాట, ఎంతసేపు అయినా ఉండి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా రావచ్చు. ఖాళీగానే ఉంది, పెద్దగా జనాలు ఎవరు లేరు. మోస్ట్లీ నాకు సింగిల్ దొరికితే బాగుండు, వేరే వాళ్ళతో వెళ్ళాలంటే నాకు మనలో మనది ఉంటే ఒక హ్యాపీనెస్. కేబుల్ కార్ చూడడానికి అయితే సింపుల్గానే ఉంది, అక్కడ ఉన్నట్టే ఉంది, పెద్దగా చేంజ్ ఏం లేదు. ఆ కేబుల్ కార్లు ఇద్దరే ఉన్నారు, ఖాళీగా ఉంది, వెళ్ళమన్నాడు. నేను వద్దు, నాకు సింగిల్గా వెళ్ళాలని ఉందని చెప్పిన. నేను రష్ ఉంటుందేమో అనుకున్నా, రష్ ఏం లేదు, మేబీ పైన రష్ ఉందేమో. ఒక్కడనే ఎవరు లేరు, నా ఒక్కడికి ఇక ఒక్కడనే ఉన్నా కేబుల్ కార్లో. ఫీల్ బాగుంటుంది అక్కడ. మంచిగా ఒక్కడిని పోదాం అనుకున్నా, వేరే వాళ్ళు వచ్చేస్తారు. రాకపోతే బాగుండు, ప్లీజ్ రాకు. ఒకటేమో హైపర్ ల్యాబ్స్, ఒకటి మా బాబాయ్ వేరియబుల్ వ్యూ. పక్కనే సీ ఉంది, వాటర్ కలర్ చూడండి, మధ్యలో ప్లేన్ వైట్, ఇక్కడ డార్క్, కార్నర్కి డార్క్. మళ్ళీ ఒకటే మీద ఫిక్స్ చేసిన. చాలా స్లోగా వెళ్తుంది, టిప్లిస్ దాంతో కంపేర్ చేస్తే. వ్యూ కూడా వ్యూ ఇచ్చుకుంటూ తీసుకెళ్తున్నాడు ప్రాపర్. ఈ కొండ ఎక్కుతాం అనుకుంటా, నాకు తెలుసు. ట్రైన్ చేసింది అమ్మా. నిన్న ఈ సిటీలో సగం కన్నా ఎక్కువనే తిరిగేసిన నేను బస్సులో. ఒక్క బస్సు ఎక్కినందుకు ఈ చిన్న గల్లీలోనే తిప్పేసింది. ప్రాపర్ కోర్ బస్తీలో ఉంది.
నీళ్ళ దగ్గరికి మంచిగా عجبتك؟ నాకు బ్యాక్ వ్యూ చాలా నచ్చింది. సీ వ్యూ సిటీలో ఉంది. స్కై స్క్రేపర్స్లో ఏం లేదు, అన్ని చిన్న చిన్న నార్మల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది బాగుంది. కోర్పట దూరం అంతా డౌన్ టౌన్ మొత్తం. ఈడ ఒక్కటి కనిపిస్తుంది కదా, అరౌండ్ ఇండియన్ హోటల్ ఉంది దీని వెనుక. అన్ని స్కై స్క్రేపర్లే. ఇట్లాంటి పాత పాత బిల్డింగ్లు కనిపిస్తుంటే బాగుంటుంది. పెంకుటిల్లు కింద చూస్తున్నట్టయితే ఇలా అక్కడక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. నేనున్న చోట అయితే మొత్తం స్కై స్క్రేపర్లు. ఎంత దగ్గరకు ఉంది ఈ బిల్డింగ్. పర్మిషన్ బాగానే ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు కట్టినాక ఇది పెట్టారు, ఇది పెట్టినాక వాళ్ళు కట్టుకోరు. ఏందో మళ్ళీ క్లైంబ్ అయితేనే ఉంది. ఇయర్స్ పప్ అవుతున్నాయి, పట్ 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 అని. బైక్ వచ్చేసిన ఇక్కడ బాగా ఎండ ఉంది. చెమటలు చూసిరా లిటరల్లీ ఫుల్ చలి వర్షము. ఇప్పుడేమో ఆల్ ఆఫ్ సడన్ ఎండ వచ్చేసింది. ఎండ్ వచ్చేసి చెమటలు కూడా కారిపోతాయి. అంటే మార్నింగ్ రైనీ సీజన్ నుంచి ఆఫ్టర్నూన్ సమ్మర్ సీజన్కి వచ్చేసిన. వాట్ డే అవుట్ ట్రాన్సిషన్. మొత్తం చెట్లు చుట్టూ మధ్యలో ఇల్లు ఉంది. ఇందులో కూడా లైట్గా టర్బులెన్స్ వస్తుంది. ఇట్లా షేక్ అవుతుంది, మస్తు భయం అవుతుంది. యాక్చువల్లీ మొన్న ప్లేస్లో ఎక్కినప్పుడు కొంచెం భయం పోయింది. అది లిటరల్లీ 2-3 minutes కూడా లేకుండా కేబుల్ కారా. ఇది అరౌండ్ పాస్ట్ 10 to 12 minutes అయిపోయి ఉంటుంది. పోతూనే ఉన్నాం, ఇంకా వస్తలేదు. Very nice, da? యా, టూ గుడ్. ఎంత పైకి వచ్చేసినామంటే చెట్లు, అడవి, కొండలు అన్నీ దాటేసినాము. లిటరల్లీ సీ వ్యూ ఒకటే ఉంది ఆ దూరంలో. గ్రేవ్ అనుకుంటా, గ్రేవ్ యార్డ్. మా ఏసీ పని చేస్తలేదు. ఇక్కడ పైన చిన్న వెంట్ ఉండే, ఆ వెంట్ ఓపెన్ చేసుకున్నాము. అమ్మ బాబాయ్, ఇప్పుడు గాలాడుతుంది లిటరల్లీ. చాలా భయంకరంగా ఉంది. మస్తు అంటే మస్తు అవుతుంది. నాకు మస్తు అవుతుంది. ఫేస్లో కనిపిస్తుంది. కథ పెట్టుకున్నా లిటరల్లీ షేక్ అవుతుంది. కెమెరా స్టడీనెస్ వల్ల నాకు తెలిసి కనిపించట్లేదేమో ఎంత షేక్ అవుతుందో. కోస్టల్లో కొండలు, వెనుక మళ్ళా సీ వ్యూ, మళ్ళా రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్కి కొండలు, కిందంతా ప్రాపర్ అడవి. ఏంది భయ్యా ఈ వ్యూ. బుక్కలకి కేబుల్ కార్ ఏం ఎక్కుతాంలే, తిబ్లీసులు ఎక్కినాం కదా అనుకున్నా. సరే ఈరోజు పెద్దగా చేసేదేం లేదు. ఒక ట్రై చేసిపోదాంలే అనుకున్నా. ఇక ట్రై చేస్తే ఇంత క్రేజీ ఉంది వ్యూ మాత్రం.